తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కరం గడుస్తున్నా ఇంకా సోయికి రాలేదు కాంగ్రెస్ నాయకులు. మన పాటేదో మంది పాటేదో తెలుసుకోలేని అజ్ఞానంలో హస్తం నేతలు ఉన్నారు. ఇంకా మా తెలుగు తల్లి పాటలే వాడుకుంటున్నారు, పాడుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. మా తెలుగు తల్లికి పాట బీజీఎం పెట్టుకొని ఎక్స్లో వీడియో పోస్ట్ చేశాడు మంత్రి ఉత్తమ్ కుమార్. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం వీడియోలో తను ఎలివేట్ చేసుకుంటూ దానికి మా తెలుగు తల్లి పాట మ్యూజిక్ పెట్టుకున్నాడు ఉత్తమ్. మీ కంటికి తెలంగాణ పాటలే కనిపించలేదా? అందశ్రీతో పాట రాయించుకున్నారుగా, కనీసం అది కూడా గుర్తులేదా? జీవితంలో ఏనాడు జై తెలంగాణ అనలేదు రేవంత్ రెడ్డి. ఇటు కాంగ్రెస్ మంత్రులకు తెలంగాణ పదం పాట నచ్చడం లేదు. అంతేకాదు, నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ తల్లి బొమ్మ ఎక్కడా కనిపించలేదు. మీరు తయారు చేసుకున్న మీ కాంగ్రెస్ తల్లికి మీరే విలువ ఇవ్వరా అంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేసే కుట్రలేనని ఇవన్నీ. ఆంధ్ర నాయకులకు తాబేదారులుగానే ఉంటారా? మీకు తెలంగాణ సోయి ఇంకెప్పుడొస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పదవులను దర్జాగా అనుభవిస్తూ సిగ్గు లేకుండా పరాయి పాట పాడుతారా? వీళ్ళేనా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించేది? ఈ ప్యారాసైట్ నాయకులేనా తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసేది? కాంగ్రెస్ నాయకుల తీరుపై బగ్గుమంటోంది తెలంగాణ సమాజం. తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కరం గడుస్తున్నా ఇంకా సోయికి రాలేదు కాంగ్రెస్ నాయకులు. మన పాటేదో మంది పాటేదో తెలుసుకోలేని అజ్ఞానంలో హస్తం నేతలున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇంకా మా తెలుగు తల్లి పాటనే వాడుకుంటున్నారు, పాడుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు లివిల్? రాష్ట్రం సిద్ధించి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా తెలంగాణ సోయి రాలేదు, తెలంగాణ అస్తిత్వం అంటే తెలియదు, తెలంగాణ పోరాట పటిమ తెలియదని మరొకసారి రుజువు చేశారు. ప్రధానంగా మొదట అంటే తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడిన అధినేత కేసీఆర్ ఇవాళ ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి యావత్ దేశానికి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పనిచేసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పోరాటం చేసి దాని ఫలితాలను తెలంగాణ ప్రజలకు అందించింది. జై తెలంగాణ నినాదంతో మొదలయ్యే ప్రసంగం, జై తెలంగాణ నినాదంతో
ప్రసంగం ముగిసేది ఏదైనా పెద్ద కార్యక్రమం అయినా చిన్న కార్యక్రమం అయినా ఇండస్ట్రియలిస్టులు వచ్చినా కార్యకర్తల మీటింగ్ ఏ మీటింగ్ అయినా జై తెలంగాణ నినాదంతో మొట్టమొదటి ప్రసంగం ప్రారంభమైంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. జై తెలంగాణ కాదు నై తెలంగాణ అనే విధంగా వీళ్ళు వివరిస్తున్నారు. కానీ గొప్పగా అందశ్రీని మేము సన్మానించుకున్నాం, అందశ్రీ ద్వారా మేము ఒక పాట పాడిపించుకున్నాం అని ఒక గొప్పగా చెప్పారు. కానీ వాళ్ళ అందశ్రీ పాటకు కూడా అవమానం జరిగే విధంగా ఇలా స్వయాన క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు అవమానించుడు. పూర్తిగా ఒక నిజామాబాద్ లో జరిగిన ఒక మీటింగ్ సమావేశంలో ఆయన వీడియోకి సంబంధించి మళ్ళీ పాత పురాణమే పాత పాటనే మళ్ళీ ఆయన పెట్టుకొని ఆంధ్ర పెత్తందారులకు ఆంధ్ర వారికి భజన చేసే విధంగానే వాళ్ళ మళ్ళీ అక్కడి పాట పెట్టుకొని మా తెలుగు తల్లికి అని పెట్టి ఒక పాట పెట్టుకొని దాన్ని వల్ల ఊరేగిండు. తెలంగాణ ఉద్యమం నాడే మా తెలుగు తల్లి పాట కాదు మా తెలంగాణ తల్లి అంటూ కూడా గొప్పగా సగర్వంగా పాట పాడుకొని 10 జిల్లాల తెలంగాణ నా తెలంగాణని కోటి రతనాల వీనంటూ కూడా ఆనాడు ఎగిసిపోయి పాట పాడితే వాళ్ళ అలాంటి పాటకు మరొకసారి అవమానం జరిగింది. అలాంటి అందశ్రీ పాడిన పాట కూడా వాళ్ళ స్థానం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జై తెలంగాణ అనే పదం కూడా ఆనాడు ఏదైతే నిండు శాసనసభలో ఆ జై తెలంగాణ పదాన్ని నిషేధించాలని చెప్పిన నాటి ముఖ్యమంత్రుల తీరు ఏ విధంగా ఉందో ఇవాళ ఉన్న తెలంగాణ మంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి తీరు కూడా అదే విధంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రసంగంలో కూడా జై తెలంగాణ నినాదం వినబడలే రేవంత్ రెడ్డి నోట. అంతేకాకుండా మంత్రులు కూడా ఎప్పుడు ఆ పదాన్ని వాడిన పరిస్థితి లేదు. కానీ అది కాకుండా మరో పక్క సమైక్య రాష్ట్రమే బాగుండే అని అనేక సందర్భాల్లో అన్న సందర్భాలు ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆనాటి రాష్ట్రమే బాగుండే ఉమ్మడి రాష్ట్రమే అద్భుతంగా ఉండే అని కితాబిచ్చిన పరిస్థితి. అంటే వీళ్ళకు తెలంగాణ రాష్ట్ర సోయి ఏమాత్రం లేదు, తెలంగాణ నినాదం ఏమాత్రం సోయి లేదు, తెలంగాణ పాటలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదు, అది అందశ్రీ రాసిన పాట అంటే అసలే నచ్చదనే విధంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించిన తీరు వాళ్ళ యావత్ తెలంగాణ సాహిత్య పరులను తెలంగాణ సామాజిక స్పృహ ఉన్న వారిని అంతా కూడా వాళ్ళ ఆవేదన గురి చేసింది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఆంధ్ర పాట అంటే ఆంధ్ర వాళ్ళు గొప్పగా చదువుకునే గొప్పగా చెప్పుకునే మా తెలుగు తల్లి పాటని వల్ల ఆయన వీడియో రూపంలో పెట్టుకోవడం పూర్తిగా ఇవాళ తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ సాహిత్యాన్ని అవమానపరిచారు, అవహేళన చేశారనేది వాళ్ళ మరొకసారి రుజువైపోయింది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేం చేసినప్పటికీ జై తెలంగాణ అనే పదమే వారికి గుర్తుకు రాదు, జై తెలంగాణ అనే పదమే వారికి వినపడదు. అంటే పూర్తిగా వారు ఉమ్మడి రాష్ట్రంలోని నాయకులకు సమైక్య రాష్ట్రంలోని నాయకులకి వాళ్ళ మడులొస్తున్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డి అయితేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తీరే అది, కాంగ్రెస్ పార్టీ చేసేదే అది. తెలంగాణకు అడుగున ద్రోహం చేయడం, తెలంగాణ పదాన్ని తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరొకసారి రుజువైంది. వారు గొప్పగా పెట్టుకునే తెలంగాణ కాంగ్రెస్ తల్లి ఏదైతే ఉందో కాంగ్రెస్ తల్లి కూడా ఇవాళ వారి కార్యక్రమాల్లో పెట్టకపోవడం వారు తెలంగాణకి ఎంత పేటిస్తారు అనే దానికి ఇంత నిదర్శనం లేదు. వాళ్ళటు అడుగడుగున తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లి సాంగ్లను వాళ్ళ తెలంగాణ సాహిత్య పరులను అవమానపరిచేలా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారని వాళ్ళ యావత్ తెలంగాణ అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీకు రైట్, థ్యాంక్ యూ లివిల్.